रक्षक नीवु सृष्टि स्थिति लय कर्तवु नीवु परम पवित्र परंज्योति नीवु परम पवित्र परंज्योति नीवु परम धाम निवासिनि नीवु जीवकोटिकी रक्षक नीवु सृष्टि स्थिति लय कर्तवु नीवु अंत्यरहितवु त्रिगुणातीत त्रिमूर्तिवि नीवु आदिरहितवु अंत्यरहितवु त्रिगुणातीत त्रिमूर्तिवि नीवु अगणित गुणमुल सागरुडु नीवु अगणित गुणमुल सागरुडु नीवु ज्ञान सिंधुवु नीवु बिंदुवु नीवु जीवकोटिकी रक्षक नीवु सृष्टि स्थिति लय कर्तवु नीवु हर्तवु नीवु सुख कर्तवु नीवु पतित पावन नीवु सर्वशक्तुडु नीवु दुःख हर्तवु नीवु सुख कर्तवु नीवु पतित पावन नीवु सर्वशक्तुडु नीवु अव्यक्तुडु नीवु अभोक्तुडु नीवु अव्यक्तुडु नीवु अभोक्तुडु नीवु शिवुडु नीवु शाश्वतमु नीवु जीवकोटिकी रक्षक नीवु सृष्टि स्थिति लय कर्तवु नीवु आत्मलपित नीवु परम शिक्षक नीवु सद्गति नीचे सद्गुरु नीवु आत्मलपित नीवु परम शिक्षक नीवु सद्गति नीचे सद्गुरु नीवु कलियुगमंतमुलो ब्रह्मतनुमुलो कलियुगमंतमुलो ब्रह्मतनुमुलो अवतरिंचिन शिव परमात्म नीवु जीवकोटिकी रक्षक नीवु सृष्टि स्थिति लय कर्तवु नीवु परम पवित्र परंज्योति नीवु परम पवित्र परंज्योति नीवु परम धाम निवासिनि नीवु जीवकोटिकी रक्षक नीवु
ओम शांति। मीठे बच्चे, श्रीमत पर चलकर सबको सुख दो, आसुरी मत पर दुख देते आए। अब సుఖ్ దో సుఖులో. మధురమైన పిల్లలు, శ్రీమతం పైన నడుచుకుంటూ అందరికీ సుఖం ఇవ్వండి. ఆసురీ మతం పైన దుఃఖం ఇస్తూ వచ్చినారు. ఇప్పుడు సుఖం ఇవ్వండి, సుఖం తీసుకోండి. ప్రశ్న: बुद्धिमान बच्चे किस राज को समझने के कारण ऊंच पद पाने व पुरुषार्थ करते हैं? బుద్ధివంతులైనటువంటి పిల్లలు ఏ రహస్యాన్ని తెలుసుకోవటం వల్ల ఉన్నతమైన పదవి తీసుకునే పురుషార్థం చేస్తూ ఉన్నారు. సమస్తే హై కి యహ్ దుఃఖ ఔర్ సుఖ్ హార్ ఔర్ జీత్ కా ఖేల్ హై. తే అర్థమైపోయింది, ఇది సుఖ దుఃఖాల ఆట, గెలుపు ఓటముల యొక్క ఆట అయింది. అవి ఆధాకల్పు సుఖ కా ఖేల్ చల్నే వాలా హై. అర్ధకల్పము సుఖపడే రోజులు ఇక రాబోతూ ఉన్నాయి. కిసీ भी ప్రకార్ కి దుఃఖ నహీ హోగా. సత్యయుగంలో ఏ ప్రకారమైనటువంటి దుఃఖము ఉండదు అక్కడ. अब नई राजधानी आने वाली है, उसके लिए बाप अपना परम धाम छोड़कर हम बच्चों को पढ़ाने आए हैं. కొత్త రాజధాని రాబోతూ ఉన్నది. బాబా ఇప్పుడు పరంధామాన్ని వదిలి పిల్లలకు చదువు నేర్పించే కోసం వచ్చినారు. ఆ పురుషార్థ్ కరు ఊంచ్ పద్ లేనా హీ హై. ఇప్పుడు పిల్లలు పురుషార్థం చేసి ఉన్నతమైన పదవి తీసుకోవాలి. గీత్: బదల్ జాయే దునియా, నా బదలేంగే హమ్. ప్రపంచం ఎంత మారినా కూడా స్వయం మనం మారకూడదు. ओम शांति। मीठे मीठे बच्चों ने अर्थ समझा, यह कोई कसम खाने की दरकार ही नहीं है. మధురాతి మధురమైనటువంటి పిల్లలు, దీని అర్థం ఏమిటి అర్థమైపోయింది కదా. యహాతో ఆత్మ సమజ్జాయే. ఇక్కడ ముఖ్యంగా నేను ఆత్మ అయినాను అనేది బాగా అర్థం చేసుకోవాలి. ఆత్మ తమో ప్రధాన్ హోనే కే కారణ్ బిల్కుల్ హీ బేసమజ్ హో గయి హై. ఆత్మ తమో ప్రధానమైన కారణంతో చాలా అజ్ఞాని అయిపోయింది. బచ్చే జాంతే హై హమ్ కితనే బేసమజ్తే. పిల్లలకి తెలుసు మనం ఎంత మూర్ఖత్వంలో ఉన్నామో. అబ్ కితనే సమజ్దార్ బనే హై. ఇప్పుడు పిల్లలు ఎన్ని విషయాలు బాగా అర్థం చేసుకున్నారు. దూసరే సత్సంగ ఆది మే యహ్ బాతే హోతీ నహీ హై. వేరే సత్సంగాలలో ఇవన్నీ జరగవు అక్కడ. వహ్ శాస్త్ర రామాయణ ఆది పడితే హై. అక్కడ శాస్త్రాలు రామాయణము అన్నీ చదువుతారు. ఏక్ కాన్సే సునా దూసరే కాన్సే నికల్ జాతా హై. ఒక చెవి నుంచి వింటారు, ఇంకొక చెవిలో వదిలేస్తారు. కోయి ప్రాప్తి నహీ హై. ఏ ప్రాప్తినూ లేదు అక్కడ. यज्ञ तप दान पुण्य आदि बहुत करते हैं, धक्के खाते रहते हैं. యజ్ఞాలు తపాలు దాన పుణ్యాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. ప్రాప్తి కుచ్ భీ నహీ హై. ఎటువంటి ప్రాప్తినూ లేదు. ఇస్ దునియా మే కోయి కో సుఖ్ హై నహీ. అబ్ బాప్ సారీ సమజ్ దేతే హై. ఈ ప్రపంచంలో ఎవరికి ఎటువంటి సుఖము లేదు. బాబా వచ్చి అన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. सबको సుఖ శాంతి దేనే వాలా ఏక్ హీ బాప్ హై. అందరికీ సుఖ శాంతినిచ్చేవాళ్ళు ఒక్క తండ్రి అయినారు. మనుష్య తో బిల్కుల్ హీ ఘోర అంధియార్ మే హై. భక్తి మార్గ వాలే भी याद करते रहते हैं, हे దుఃఖహర్త సుఖకర్త సద్గతి దాత. భక్తి మార్గం వాళ్ళకి సుఖశాంతిని ఇచ్చేది ఒక్క బాబానే అయినారు. మనుషులు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. భక్తి మార్గ వాలే भी याद करते रहते हैं, हे దుఃఖహర్త సుఖకర్త సద్గతి దాత. భక్తి మార్గం వాళ్ళు కూడా తలంపు చేస్తూ ఉన్నారు. హే దుఃఖహర్త సుఖకర్త సద్గతి దాత అనని భగవంతుణ్ణి పిలుస్తూ ఉన్నారు. देखो दुनिया में क्या लगा पड़ा है, सबको दुख लगा ही रहता है. ప్రపంచంలో ఎంత కష్టం ఉన్నది, అందరికీ దుఃఖం కలుగుతూనే ఉన్నది. जो भी मनुष्य मात्र है
किसी को भी ये पता नहीं कि बाप कौन है. మానవులకు అందరికీ కూడా తండ్రి ఎవరు అనేది తెలియటం లేదు. బాప్ సే క్యా వర్షా మిల్తా హై, తండ్రి నుంచి ఏం ఆస్తి దొరుకుతుంది. బేహద్ కే బాప్ కో జాన్తే హీ నహీ హై, బేహద్ తండ్రి గురించి వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ధక్కే ఖాతే రహతే హై శాంతి కే లియే, దెబ్బ తింటూనే ఉన్నారు, మోసపోతూనే ఉన్నారు శాంతి కోసం. అబ్ కిస్నే కహా కి మన్కి శాంతి చాయే, ఇది ఎవరు చెప్పేది నాకు మనశ్శాంతి కావాలి అనని ఎవరు అడిగేది ఈ శరీరంలో. ఆత్మా కేతీ హై ఏ భీ మనుష్య నహీ జాన్తే హై, ఆత్మనే చెప్పేది, ఇది కూడా మనుషులకి అర్థం తెలియదు. దేహాభిమాన్ మే హై సాధు సంత ఆది సబ్ దుఃఖీ హై, దేహాభిమానంలో ఉన్నారు మనుషులందరూ. సాధు సన్యాసీలు అందరూ కూడా ఎంతో దుఃఖి అయినారు. సబ్ శాంతి చాతే హై, బీమారీ ఆదితో సాధు సంతం కో భీ హోతా హై. అందరూ శాంతి కావాలి శాంతి కావాలి అని అడుగుతూ ఉన్నారు. రోగాలు అందరికీ వస్తూ ఉంటాయి, సాధు సన్యాసీలకు కూడా వస్తుంటున్నాయి. యాక్సిడెంట్ भी होता है, యాక్సిడెంట్లు అందరికీ అవుతూ ఉన్నాయి. దునియా మే దుఃఖకే సివాయ్ ఔర్ కుచ్ తో హై నహీ హై, ప్రపంచంలో ఎటు చూసినా దుఃఖమే ఉన్నది, ఇంకా వేరే ఏమీ లేదు. అభి తుమ్ బుద్ధివాన్ బనే హో, పిల్లలు బుద్ధివాన్ అయినారు. బాప్నే సమझाया है డ్రామా కే अंदर नई दुनिया और पुरानी दुनिया సుఖ और दुख का खेल बना हुआ है. బాబా చెప్తారు, డ్రామాలో కొత్త ప్రపంచము పాత ప్రపంచము సుఖ దుఃఖాల ఆట ఇది తయారైంది. బాప్నే తుమ్హారీ బుద్ధి కా తాళా ఖోలా హై, బాబా మన బుద్ధి తాళాన్ని తెరిపించినారు. सब मनुष्य मात्र की बुद्धि को గోడ్రేజ్ కా తాళా లగా హువా హై, మానవ మాతృలకు అందరికీ కూడా ఇప్పుడు బుద్ధికి పెద్ద తాళం పడి ఉన్నది. బిల్కుల్ హీ తమో ప్రధాన్ బుద్ధి హై, మనుషులందరిది కూడా పూర్తిగా తమో ప్రధాన బుద్ధిగా ఉన్నది. తుమ్ బచ్చే నెంబర్వార్ పురుషార్థ్ అనుసార్ జాన్తే హో, పిల్లలు నెంబర్వార్ పురుషార్థ్ అనుసారంగా తెలుసుకున్నారు. बेहद का बाप मिला है हमको సృష్టి ఆది మధ్యాంత का राज सुनाते हैं. బేహద్దు తండ్రి మనకి సృష్టి ఆది మధ్యాంత రహస్యాలు చెప్తూ ఉన్నారు. ये खेल कैसे बना हुआ है, जब सुख होता है तब दुख का नाम नहीं होता है. ఈ ఆట అనేది ఎట్లా తయారైందో చూడండి. సుఖం ఉన్నప్పుడు దుఃఖం ఉండదు. बच्चों को बुद्धि में है हम बाप से सुख शांति సంపత్తి కా వర్షా లే రహే హై, పిల్లల బుద్ధిలో ఉన్నది బాబా నుంచి మనం సుఖ శాంతి సంపద ఆస్తి తీసుకుంటూ ఉన్నాము. సతయుగ్ సే లేకర్ త్రేతా అంత తక్ కోయి దుఃఖ్ నహీ హోతా హై, సతయుగం నుంచి త్రేతా అంతిమం వరకు అసలు దుఃఖం అనేదే ఉండదు. అబ్ తుమ్ రోషనీ మే హో తుమ్ పురుషార్థ్ కర్ రహే హో, పిల్లలు ఇప్పుడు జ్ఞాన ప్రకాశము పిల్లలకి కలిగింది, పిల్లలు పురుషార్థం చేస్తూ ఉన్నారు. అపనీ రాజధాని మే ఏక్ దో సే ఊంచ్ పద్ పాయే, తే మనదే రాజ్యంలో మనం ఉన్నతమైన పదవి తీసుకోవాలి. ఏ స్కూల్ హై బేహద్ కా బాప్ పడాతే హై, ఇది స్కూల్ బేహద్ తండ్రి ఇక్కడ మనకి చదివిస్తూ ఉన్నారు. తుమ్ జాన్తే హో వహ్ హమారా మోస్ట్ బిల్వేడ్ బాప్ హై జిస్కి అపరంపార్ మహిమా హై, పిల్లలకి తెలుసు మన ప్రియాతి ప్రియమైనటువంటి తండ్రి అయినారు, వారిదే అపరంపార్ మహిమ ఉన్నది. ఊంచితే ఊంచ్ బాప్ శ్రీమత్ దేతే హై, ఉన్నతమైన తండ్రి శ్రీమతం ఇస్తూ ఉన్నారు. బాకీ సబ్ మనుష్య మాత్ర ఆసురీ మత్ పర్ ఏక్ దో కో దుఃఖ్ హీ దేతే హై, మనుషులందరూ ఆసురీ మతం పైన ఒకరికొకరు దుఃఖం ఇస్తూ ఉన్నారు. తుమే శ్రీమత్ పర్ సబ్కో సుఖ్ దేనా హై, పిల్లలు శ్రీమతం అనుసారంగా అందరికీ సుఖం ఇవ్వాల. డ్రామా మే హమ్ యాక్టర్ హై
ఏ కోయి బి జహీ జాంతే హే. ఈ నాటకంలో మనము పాత్రధారులం అయినాము, ఈ విషయం కూడా మనుషులకి తెలియదన్నమాట. तुम बच्चे अब समझते हो इस ड्रामा में भारतवासियों का ही ఆల్రౌండ్ పార్ట్ है. పిల్లలకి తెలుసు భారత్లో ఉండే ఈ దేవీ దేవతా ధర్మం ఆత్మలే ఆల్రౌండ్ పాత్రధారి అయినారు. आगे तो तुम कुछ भी नहीं जानते थे, अभी तो मूल वतन से लेकर सूक्ष्म वतन స్థూల వతన్ सबको तुम जान गए हो. మొదట మనకి ఈ విషయాలు ఏమీ తెలియదు, అయితే ఇప్పుడు సూక్ష్మవతనము స్థూలవతనము అన్ని విషయాలు తెలుసుకున్నాము. तुमको सच्चा ज्ञान है, పరంపిత పరమాత్మ హమ్కా ఇన్ ద్వారా పడా రహే హై. మనకి ఇప్పుడు సత్యమైన జ్ఞానం ఉన్నది. పరంపిత పరమాత్మ మనకి వీళ్ళ ద్వారా, ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా చదివిస్తూ ఉన్నారు. బాబా హమ్కో త్రిలోక్ కా సారా జ్ఞాన్ దే రహే హై. బాబా మనకి 3 లోకాల జ్ఞానాన్ని కూడా ఇచ్చినారు. యహై కాంటోం కా జంగల్ బచ్చే జాంతే హై, అభి హమ్ కాంటోం సే ఫూల్ అర్థాత్ మనుష్య సే దేవతా బంతే హై. ఇది ముళ్ళ అడవి అయింది. పిల్లలకి తెలుసు మనము ముళ్ళ నుంచి పూలగా, మనుషుల నుంచి దేవతలుగా అవుతూ ఉన్నాం. యహా తో చోటే బడే సబ్ దుఃఖ దేతే హై. ఈ ప్రపంచంలో చిన్న పెద్ద అందరూ కూడా దుఃఖం ఇస్తూ ఉన్నారు. గర్భమే మాతాకో బచ్చే దుఃఖ దేతే హై, యహ్ బహుత్ హీ చీచీ పురాణీ దునియా హై. గర్భంలో ఉన్నప్పుడు తల్లికి బిడ్డ చాలా దుఃఖం ఇస్తారు. ఈ కలియుగ ప్రపంచమే చాలా పాత ప్రపంచం, చాలా దుఃఖ ప్రపంచంగా మారుతూ ఉన్నది. ఏ సృష్టి చక్రకో కోయి బి నహీ జాంతే హై. ఈ సృష్టి చక్రం గురించి మనుషులకు ఎవరికి తెలియదు. హమ్ కహా సే ఆయే, కితనే జన్మ లియే, ఫిర్ కహా జానా హై. ఎక్కడ నుంచి వచ్చినాము, ఎన్ని జన్మలు తీసుకున్నాం, ఎక్కడ పోవాలి, కుచ్ బి నహీ జాంతే హై. మనుషులకి ఇవన్నీ ఏమీ తెలియదు. బేహద్ కా బాప్ అర్థాత్ సబ్ సీతావోం కా ఏక్ రామ్ నిరాకార్ హై. బేహద్ తండ్రి, సర్వ ఆత్మ, అందరూ సీతలు అయినారు. అందరికీ భగవంతుడు ఒక్కరే నిరాకారుడు, రాముడు అయినారు. అబ్ తుమ్ సీతాయే హో, బాప్ హై బ్రైడ్ గ్రూమ్. మనమంతా సీతలం అయినాము, బాబా అయినారు, అందరికీ ప్రియతముడు అయినారు. ఏక్ సాజన్కి సబ్ సజనియా భక్తియా హై. అందరికి ఒక సాజన్కి సజనీలు అయినాము, భక్తులం అయినాము. जो भी सीताए है सब रावण की जेल में फंसे शोक वाटिक में आ गए है. సీతలు ఎవరైతే ఉన్నారో అందరూ రావణ జైలులో చిక్కుకున్నారో, శోకవాటికలో వచ్చేస్తున్నారు. सारी दुनिया के सब मनुष्य मात्र एक भगवान को याद करते हैं. ఈ ప్రపంచంలో మానవ మాతృలందరూ ఒక్క భగవంతుణ్ణే తలంపు చేస్తూ ఉన్నారు. భక్తోం కా రక్షక్ భగవాన్ కో కైతే హై. భక్తులకు రక్షకుడు ఆ భగవంతుడు అని చెప్తారు. तुम सब अभी ब्रह्मा मुख वंशावली ब्राह्मण हो. ब्राह्मण जानते हैं हमको शिव बाबा पढ़ा रहे हैं. మనం బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ అయినాము. బ్రాహ్మణులకు తెలుసు మనకి శివబాబా చదివిస్తూ ఉన్నారు. బాబా సే వర్షా జరూర్ మిల్తా హై. తండ్రి నుంచి మనకి ఆస్తి దొరుకుతుంది. శివబాబా హై స్వర్గ కా రచయిత. స్వర్గ కహో అథవా దైవీ రాజధాని కహో. శివబాబా స్వర్గ రచయిత అయినారు. స్వర్గము అన్న దైవీ రాజధాని అన్న ఒకటే అన్నమాట. లక్ష్మీనారాయణ్ స్వర్గ కా మాలికే. లక్ష్మీనారాయణులు ఆ దైవీ రాజధానికి వాళ్ళు మాలికలు అయినారు. ఏ భీ అభి తుమ్ సమస్తే హో యహ జబ్ సత్యుగుత తో లక్ష్మీనారాయణ కా రాజ్యత. ఎప్పుడు ఈ భూమిపైన సత్యయుగం ఉండేదో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది.
अभी है कलयुग, मनुष्य तो बिचारे घोर अंधियार में होने के कारण कुछ नहीं जानते हैं. ఇప్పుడు కలియుగం ఉన్నది, మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు, ఏమీ తెలియదు. అభి కలియుగ్ కా అంత్ హై, ఇప్పుడు కలియుగానికి అంతం వచ్చేసింది. వినాశ్ సామ్నే ఖడా హై, తుమ్ సబ్ సీతాओं का సద్గతి దాతా ఏక్ రామ్ హై. వినాశము ఎదురుగా వచ్చేసింది, మనమందరం సీత అయినాము, సద్గతి దాత ఒక్క రామ అయినారు. सीता ये सब दुर्गति में है, परंतु यह कोई समझते तोड़े ही है कि हम दुर्गति में है. సీతలు అందరూ దుర్గతిలో ఉన్నారు, అయితే ఎవరికీ తెలియదు మనం దుర్గతిలో ఉన్నాము అనేది. అప్నే షావుకారీకి నషా హై, మనుషులందరూ కూడా షావుకార్ అనేటటువంటి నషాలో ఉన్నారు. हमको इतने मकान है, इतना धन है, इतने महल है, किसी को पता नहीं है कि दुख की दुनिया अब बदलनी है. మాకు ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంత ధనం ఉంది, ఇన్ని మెహల్ ఉన్నాయి, అయితే ప్రపంచంలో వాళ్ళకి ఇది తెలియదు, దుఃఖ ప్రపంచం ఇప్పుడు మారాలి. మౌత్ సామ్నే కడా హై, సబ్ మిట్టీ మే మిల్ జానా హై. మృత్యు అనేది ఎదురుగా వచ్చేసింది, అన్నీ మట్టిలో కలిసిపోవాలి. ఏ జో కుచ్ పురానీ దునియా మే దేఖ్తే హో వినాశ్ హో జాయేగా. ఈ పాత ప్రపంచంలో ఏమంతా చూస్తూ ఉన్నామో వినాశం అయిపోతుంది. వినాశ్ కే లియే పూరీ తయారియా హో రహీ హై, వినాశానికి పూర్తి తయారు అవుతూ ఉన్నది. యహ్ వహీ మహాభారత్ లడాయి హై, అదే మహాభారత యుద్ధం అన్నమాట. వహీ గీతా కా భగవాన్ హై, परंतु बाप की बायोग्राफी में बच्चों का नाम डाल दिया है. తండ్రి యొక్క జీవన చరిత్ర బదులు జీవన చరిత్రలో బిడ్డ పేరు అంటే కృష్ణుడి పేరు వేస్తున్నారు. శివబాబా తుమ్కో రాజయోగ్ సిఖా రహే హై, బడేతే బడి భూల్ యే హై, భగవాన్ కా నామ్ గుర్ కర్ దియా హై. శివబాబా మనకి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. అన్నిటిలోకి పెద్దదంటే పెద్ద పొరపాటు ఏమిటి అంటే భగవంతుని పేరు బదులు వేరే పేరు వ్రాసినారు. భగవంతుని పేరు అందరూ మర్చిపోయినారు. తుమ్ జాన్తే హో, హమ్కో కోయి మనుష్య సాధు సంత ఆది నహీ పడాతే హై. ఇక్కడ మనకి మనుషులు సాధు సన్యాసీలు ఎవరూ చదివించటం లేదు. శివబాబా హమ్కో పడాతే హై, వహ్ బాప్ బీ హై, టీచర్ బీ హై, సద్గురు బీ హై. శివబాబా మనకి చదివిస్తూ ఉన్నారు, బాబా మనకి తండ్రి, టీచర్, సద్గురు అయినారు. సబ్ కుచ్ హై, సర్వస్వము బాబానే అయినారు. ఏతో నహీ భూల్నా చాహియే, ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. బాప్ కేతే హై హమారా సబ్ బచ్చే హై, పరంతు సభీ కో తోడే హీ పడాయింగే. వాస్తవానికి అందరూ భగవంతునికి పిల్లలే అయినారు, అయితే అందరూ చదువుకోరు కదా అంటారు. బాప్ కేతే హే హమ్ భారత్వాసియోం కో ఫిర్ సే రాజయోగ్ సిఖానే ఆయే. బాబా తిరిగి మళ్ళీ భారతీయులకు రాజయోగం నేర్పించే కోసం వచ్చినారు. భారత్వాసి స్వర్గవాసి తే, హీరే మిసల్ తే, అబ్ కౌడీ మిసల్ బన్ పడే హై. భారత్వాసీలే స్వర్గవాసిగా ఉండేవాళ్ళు, వజ్ర సమానంగా ఉండేవాళ్ళు ఇప్పుడు గవ్వ సమానం అయిపోయినారు. ఘర్ మే కితనీ అశాంతి హై, ఇంట్లో ఎంత అశాంతి ఉన్నది. కేతే హై బాబా హమ్కో క్రోధ్ ఆతా హై, బచ్చోం కో మార్నా పడతా హై. కొంతమంది చెప్తారు బాబా మాకు కోపం వస్తుంది, పిల్లల్ని కొడతాము అంటారు. डर लगता है हमने पंच विकार शिव बाबा को दान दे दिया, फिर हम ये क्यों करते. మళ్ళీ బాధపడతారు, మళ్ళీ భయం అవుతుంది. అయ్యో బాబాకు ముందు చెప్పినాము, పంచవికారాలు దానం చేసేసినాము, మళ్ళీ పిల్లల్ని కొట్టకూడదు కదా, ఎందుకు ఇట్లా చేసినాము అని భయం కూడా అవుతుంది. बाप समझाते हैं इस समय सभी पर पंच विकारों का ग्रहण लगा हुआ. ఇప్పుడు అందరిపైన 5 వికారాల గ్రహణం పట్టుకుంది. देहाभिमान का भूत आने से फिर सब भूत लग जाता है.
దేహాభిమానం అనే భూతం రావటం వల్ల అన్ని భూతాలు వచ్చేస్తాయి. బాప్ కేతే హే దేహి అభిమాని బను. కాబట్టి మొదట ఆత్మాభిమాని అవ్వాలి. తుమ్కో సమజ్ మిలీ హై, సత్యుగ్ మే భీ హమ్ ఆత్మాభిమాని తే. మనకి ఇప్పుడు అర్థమైంది, సత్యుగంలో కూడా మనం ఆత్మాభిమానిగా ఉండేవాళ్ళము. సమస్తే హే ఆత్మా కా ఏ శరీర్ అబ్ పురానా హో. ఆత్మ ఇప్పుడు ఈ పాత శరీరము అయిపోయింది. ఆయు భీ పూరీ హై, ఏ శరీర్ చోడ అబ్ నయా లేనా. ఆయుష్ కూడా పూర్తి అయిపోతుంది. ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరం తీసుకోవాలి. सर्प की एक खाल पुरानी होती है तो फिर दूसरी नहीं लेते. పాము కూడా శరీరం పాతదైపోతే ఆ పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటుంది. ఏ దృష్టాంత్ సత్యయుగ్ కే లియే హై. అయితే అది సత్యయుగం యొక్క ఎగ్జాంపుల్. వహా తుమ్ ఐసే శరీర్ చోడ్తే హో దుఃఖ్ కి కోయి బాత్ నహీ రహతీ హై. అక్కడ మనం అటువంటి శరీరం తీసుకుంటాము, ఎటువంటి దుఃఖం అనేది ఉండదు. యహా కితనా దుఃఖ్ హోతా హై, రోనా పీట్నా ఆది రహతా హై. ఇక్కడ ఎంత దుఃఖం కలుగుతుంది. ఏడుస్తారు, గొడవ చేసుకుంటారు, బాధపడతారు. తుమ్ బచ్చే జాంతే హో ఏ పురానీ ఖాల్ హై. పిల్లలకి తెలుసు ఇది పాత దేహమైంది. యహా కోయి నయీ ఖాల్ నహీ మిల్నీ హై. ఇక్కడ ఏ కొత్త శరీరము మనకి దొరకదు. యహ అంతిమ పురానీ జూతీ హై. ఇది అంతిమ పురాణి వస్త్రమైంది. అభి తుమ్ ఉన్సే తంగ్ హో గయే హో, వహా తో ఖుషీ సే ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతే హో. ఇక్కడ మనం చాలా అలసిపోయినాము. సతీయుగంలో ఖుషీగా ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటూ ఉంటాము. ఇన్ బాతోं को भी तुम समझते हो, यह कितना नए आते हैं समझते थोड़े ही. ఈ విషయాలన్నీ పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఎంతో కొంతమందే వస్తారు, కొంతమందే అర్థం చేసుకుంటారు. దో చార్ రోజు యహాసే సమజ్కర్ జాతే ఫిర్ భూల్ దో. ఇక్కడ వచ్చి ఒక 2-3 రోజులు తెలుసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోయి మర్చిపోతారు. అచ్చీ రీతి సునా ఖుషీ హువా తో ప్రజామేతో ఆయేగానా. విన్నారు, తెలుసుకున్నారు, ఖుషీ అయినారు, ప్రజల్లో అయినా వచ్చి అక్కడ జన్మ తీసుకుంటారు. ప్రజాభీతో డేర్ బన్నీ అయినా సత్యయుగంలో ప్రజలు కూడా చాలామంది కావాలి కదా. యహ ఈశ్వర్ కా ఘర్ అథవా ఘర్ తుమ్ ఈశ్వర్ కే ఘర్ మే బైఠే హో. ఇది ఈశ్వరుని ద్వారము, ఈశ్వరీయ ఒడిలో ఇంట్లో కూర్చొని ఉన్నాము. పరంపిత అపనా పరంధామ్ చోడ్ యహా సాధారణ తన్మే ఆకర్ బైఠే హై. పరంపిత పరమాత్మ పరంధామం వదిలి సాధారణ శరీరంలో వచ్చినారు. వహాతో బాప్కే పాస్ ఆత్మాయే రహతే. పరంధామంలో ఉన్నప్పుడు బాబా దగ్గర ఆత్మలందరూ ఉంటారు. యహా సంగం పర్ బాబా ఖుద్ ఆయే హై పతితోంకో పావన్ బనానే. సంగమ యుగంలో బాబా వచ్చినారు పతితుల్ని పావనంగా చేసేదానికోసం. ఉన్కో నిరాకార శివ్ కైతే హై. వాళ్ళకే నిరాకార శివ అని చెప్తారు. నిరాకార్ బాబాకు ఆత్మాయే ఓ గాడ్ ఫాదర్ కై పుకార్తే హై. నిరాకార తండ్రి ఈ ఆత్మలు ఓ గాడ్ ఫాదర్ అనని పిలుస్తారు. మనుష్య బిగర్ సమజ్కే కహదేతే హై ఓ గాడ్ ఫాదర్. మనుషులు ఏమీ తెలియకుండా ఓ గాడ్ ఫాదర్ అంటారు. लक्ष्मी नारायण को भी यूरोपियन लोग भगवती भगवान कहते हैं. లక్ష్మీనారాయణలకి యూరోప్ వాసీలు భగవాన్ భగవతి అని చెప్తారు. देवताओं को कहते हैं आप सर्वगुण संपन्न 16 कला संपूर्ण हो, फिर खुद को क्या कहते हो. దేవతలకి చెప్తారు మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు. మరి స్వయాన్ని ఏమనుకుంటారు? యహ్ నహీ జాంతే మనుష్య. అయితే స్వయం ఎవరు అనేది మనుషులు తెలుసుకోవటం లేదు. భారత్ మే హీ రాజ్య కర్కే గయే హే ఉన్కే ఆగర్ మహిమా గాతే హే. భారత్లోనే రాజ్యం చేసి వెళ్ళినారు, వాళ్ళకే ఎంత మహిమలు చేస్తాము,
వాళ్ళకే ఎన్ని పూజలు చేస్తామో. అప్నే కో నీచ్ పాప్ కేతే రహతే హై. ఇది కూడా చెప్తారు, మేము చాలా పాపాలు చేసేసినాము అనని, చాలా పడిపోయినాము, చాలా పాపం చేసినాము అనని భగవంతుని ముందు, దేవతల ముందు చెప్తారు. కృష్ణాకే మందిర్ మే భీ జాకర్ మహిమా కర్తే హై. శ్రీకృష్ణ మందిరంలో కూడా పోయి మహిమ చేస్తారు. శివుకి ఏ మహిమ నహీ కరేంగే. శివుని ముందు మళ్ళీ ఇట్లా మహిమ చేయరు. ఉన్కి మహిమ హే అలగ్ హోతాయి. వాళ్ళ మహిమనే వేరుగా ఉంటుంది. అక్సర్ కర్కే శివుకే పాస్ జాతే హై తో కేతే హై భర్దో జోలి. శివుని దగ్గరకు పోయినప్పుడు మరి ఏం అడుగుతారు అంటే, నా జోలి నింపండి అని అడుగుతారు. ఫిర్ కహ్ దేతే హై వహ్ బంగ్ పీనే వాలా హై దతురా కానే వాలా హై. తర్వాత శివుడు శ్మశానంలో తిరుగుతారు, అక్కడ ఆయన బంగు తాగుతాడు, అట్లా రకరకాలుగా చెప్తారు. కుచ్ భీ సమజ్తే నహీ హై. మనుషులకి తెలియదు దేవతలు అసలు ఎవరు, దేవతలు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏం తింటారనేది కూడా తెలియదు. మాంగ్తే రహతే హై పతి చాయే చాయే దీపమాలా పర్పి లక్ష్మికా ఆహ్వాన్ కర్తే హై. ఒకవైపు అడుగుతూ ఉంటారు, మాకు అది కావాలి, ఇది కావాలి, మా పతి కావాలి, నాకు అది కావాలి. దీపావళి పండగ రోజైతే లక్ష్మిని ఆహ్వానం చేస్తారు. వహై కౌన్ ఏ కిసి కో భీ పతా నహీ. అసలు లక్ష్మి ఎవరు, లక్ష్మి ఏ ధనం ఇస్తుంది అది తెలియదు. 8-10 భుజా కభీ హోతీ హై క్యా. దేవతలకి 10 భుజాలు 8 భుజాలు చూపిస్తారు, అసలు ఎక్కడైనా దేవతలకి 10 భుజాలు ఉంటాయా? యహ్ చతుర్భుజ రూప్ దిఖాతే హై క్యోంకి ప్రవృత్తి మార్గ హై. చతుర్భుజాలు చూపిస్తారు. చతుర్భుజాలకి ఒక అర్థం ఉన్నది. ఏమిటి అంటే అది గృహస్థ ధర్మం అన్నమాట. దంపతులు ఉన్కా నామ్ విష్ణు రఖ్ దియా హై. వాళ్ళ పేరే విష్ణువు అని పెట్టినారు. లక్ష్మీనారాయణతో సత్యుగ్ మే రహతే. విష్ణు అనే వ్యక్తి లేడు, లక్ష్మీనారాయణే విష్ణు అన్నమాట. మరి ఆ లక్ష్మీనారాయణులు సత్యుగంలో ఉంటారు. మనుష్య కోతో ఏ పతా నహీకి విష్ణుకే 2 రూప్ లక్ష్మీనారాయణ ద్వారా పాలనా కర్తే హై. మనుషులకి ఇది తెలియదు, విష్ణు అంటే లక్ష్మీనారాయణులు, వాళ్ళ ద్వారానే పాలన జరుగుతుంది అనేది. చిత్రోं में लक्ष्मी को 4 भुजाएं दे दिया है. 4 भुजा वाले को बच्चा होगा तो उनको भी 4 भुजा होना चाहिए ना. చిత్రాలలో లక్ష్మికి 4 భుజాలు చూపించినారు. ఒకవేళ 4 భుజాలు కలిగినారు అంటే తల్లికి, ఆ తల్లికి పుట్టిన బిడ్డకి కూడా 4 భుజాలు ఉండాలి కదా. కుచ్ భీ సమజ్తే నహీ హై. మనుషులకి ఇవన్నీ తెలియదు. తుమ్ అభీ సమజ్తే హో, బాబా జబ్ తక్ నహీ ఆయే తే తో హమ్ భీ కుచ్ నహీ జాన్తే తే. బాబా ఎప్పటి వరకు రారో అప్పటి వరకు మనకు కూడా ఈ విషయాలు తెలియదు. అభి సారే విశ్వకే ఆది మధ్యాంతకో జాన్ గయే హో. ఇప్పుడు విశ్వం యొక్క ఆది మధ్యాంతం తెలుసుకున్నాము. బాప్ ఆకర్ పతి దునియాకో పావన్ బనాతే హై. తండ్రి వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తూ ఉన్నారు. బులాతే హై హే పతిత్ పావన్ ఆవో. పిలుస్తారు, హే పతిత పావన రండి అననే. अब परमात्मा कैसे आए, कैसे आकर पतितों को पावन बनाए. పరమాత్మ ఎట్లా వస్తారు, ఎట్లా వచ్చి పతితుల్ని పావనంగా చేస్తారు. बाप कहते हैं 5000 वर्ष पहले हमने दैवी स्वराज्य बनाया था. 5000 సంవత్సరాల ముందు స్వరాజ్య దైవీ స్వరాజ్యాన్ని తండ్రి తయారు చేశారు. ఫిర్ తుమ్నే 84 జన్మ కైసే లియే. మనం ఎట్లా 84 జన్మలు తీసుకున్నాం. ఏ సమజ్ ఆగే తుమ్హారీ బుద్ధి మే బిల్కుల్ నహీ. ఈ విషయాలు మనకి మొదట ఏమీ తెలియదు. ఇస్ బ్రహ్మ కోపి పతా నహీ తా. ఈ బ్రహ్మ బాబాకు కూడా ఏమీ తెలియదు. రాధే కృష్ణే లక్ష్మీనారాయణకి పూజా కర్తే రహే. ఆయన మొదట రాధాకృష్ణ లక్ష్మీనారాయణలకి పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. పరంతు యహ్ భీ నహీ కి రాధాకృష్ణ హీ స్వయంవర్ కే బాద్ లక్ష్మీనారాయణ బనే. రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలు అవుతారనని తెలీదు.
ये जो खुद बन रहे हैं उनको भी पता नहीं था, ब्रह्मा बाबा की తెలీదు. कोई को दीदर भी होते हैं परंतु कुछ नहीं समझ. ఎవరికైనా సాక్షాత్కారం అయినా కూడా వాళ్ళకి దాని అర్థం కూడా తెలియదు. फिर भी भक्ति के भावना अल्पकाल के लिए पूरी करने में साक्षात्कार कराता हूँ. భక్తిలో భావన ఉన్నది, ఆ అల్పకాలక కోరిక పూర్తి చేసేదానికోసం బాబా సాక్షాత్కారం చేయిస్తారు. यहाँ तो ध्यान धीधर की बात नहीं है. ఇక్కడ సాక్షాత్కారం అనే మాటే లేదు. बाप तो समझाते हैं సాక్షాత్కార్ మే మాయా ప్రవేశం. సాక్షాత్కారం అయ్యేది కూడా ఒక రకంగా మాయా ప్రవేశమే అంటారు. తుమ్ పదభ్రష్ట హో జాయేగా, పదభ్రష్టమైపోతాము. బహుత్ ఆకర్ కేతే హే హమ్కో శివబాబాకే సాక్షాత్కార్. చాలామంది చెప్తారు మాకు శివబాబా సాక్షాత్కారం అవ్వాలి. అరే తుమ్కో సమझाया जाता है फायरफ्लाई कितनी छोटी होती है आंखों से देखा जाता है. బాబా ఎన్నోసార్లు చెప్పారు ఈ విషయము. ఇప్పుడు మెరిసే పురుగు ఉంటుంది, అది ఎంత చిన్నగా కనిపిస్తుంది. ఆత్మతో ఉస్సే బి చోటీ బిందు, ఆత్మ అంతకంటే సూక్ష్మము బిందువైంది. జైసే ఆత్మ హై వైసే పరమాత్మ కా రూప్ హై, పరమాత్మ రూపము అంతే అతి సూక్ష్మమైన బిందువు. సాక్షాత్కార్ బి హోగి తో ఉసి చోటీ బిందు కా హోగానా. ఒకవేళ సాక్షాత్కారం కావాలి అంటే ఆ సూక్ష్మమైన బిందువే కదా కావాల్సింది. ఏ తో చోటీ సి బిందు హై బ్రుకుటి కే బీచ్ మే రహతీ హై. ఆత్మ అతి సూక్ష్మమైన బిందువు బ్రుకుటి మధ్యలో ఉంటుంది. ఆత్మ కా సాక్షాత్కార హోతో భీ సమझेंगे కుచ్ నహీ. ఆత్మ సాక్షాత్కారమైనా కూడా మనుషులకి ఏమీ అర్థం కాదు, పరమాత్మ సాక్షాత్కారమైనా ఏమీ అర్థం కాదు. అసలు సాక్షాత్కారం అనేది కూడా ఒక రకమైన మాయనే అంటారు. तुम बच्चे जानते हो हम शिव बाबा की संतान हैं, सब ब्रह्मा कुमार कुमारियाँ शिव बाबा से वर्षा ले रही. పిల్లలకి తెలుసు మనం శివబాబా యొక్క సంతానమైనాము. బ్రహ్మ కుమార్ కుమారీలు శివబాబా నుంచి ఆస్తి తీసుకుంటున్నాము. హమారీ ఎయిమ్ ఆబ్జెక్ట్ హీ హై, మన యొక్క ముఖ్య లక్ష్యమే ఇదన్నమాట. స్టూడెంట్ అయినా మనం స్టూడెంట్స్ కదా. తుమ్ కేతే హో బాప్ సే సహజ్ రాజయోగ్ సీఖనే ఆయే హో. మనం ఇక్కడ బాబా నుంచి సహజ రాజయోగాన్ని నేర్చుకునేకి వచ్చినాము. ఏం ఆబ్జెక్ట్ హై ఏ బచ్చోం కో భూల్నా నహీ చాయే. ఇక్కడ లక్ష్యం ఉన్నది, పిల్లలు ఈ విషయం మర్చిపోకూడదు. భక్తి మార్గ మే భక్తి లోగ్ దేవతాओं के చిత్ర సాత్ మే రఖతే హై. భక్తిలో భక్తులు దేవతల చిత్రాలు ఎదురుగా పెట్టుకుంటారు. తుమ్కో ఏ త్రిమూర్తి కా చిత్ర పాకెట్ మే రఖనా చాయే. పిల్లలు ఈ త్రిమూర్తి చిత్రాన్ని పాకెట్లో ఎప్పుడూ పెట్టుకోవాలి. శివబాబా ద్వారా హమ్ లక్ష్మీనారాయణ బనే హై. శివబాబా ద్వారా మనం లక్ష్మీనారాయణగా అవుతూ ఉన్నాము. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. शिव बाबा को विकारों का दान देकर फिर कभी वापस नहीं लेना है. बाबा को వికారాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాపస్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు. దేహాభిమాన్కే భూత్ సే బచ్నా హై. దేహాభిమానం అనే భూతం నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇస్ భూత్కే కభీ భూత్ ఆ జాయేగా. దేహాభిమానం అనే భూతం వచ్చిందా అన్ని భూతాలు వచ్చేస్తాయి. ఇస్లియే ఆత్మాభిమాని బన్నే కా అభ్యాస్ కర్నా. కాబట్టి ఆత్మాభిమాని అయ్యే అభ్యాసం చేయాలి. ధ్యాన్ ధీధర్కి ఆశ నహీ రఖనా హై. సాక్షాత్కారం కలగాలనే ఆశ ఉండకూడదు. ఏం ఆబ్జెక్ట్కో సామ్నే రఖ్ పురుషార్థ్ కర్నా హై. మన లక్ష్యాన్ని ఎదురుగా పెట్టుకొని పురుషార్థం చేయాలి. శ్రీమత్ పర్ సబ్కో సుఖ దేనా హై. శ్రీమతం పైన అందరికీ సుఖం ఇవ్వాలి. వరదాన్.
स्वयं की स्मृति में रह अपने हर कर्म को నియమ बनाने वाले అథారిటీ స్వరూప్ భవ. స్వయాన్ని స్మృతిలో పెట్టుకొని మనం చేసే ప్రతి కర్మను ఒక నియమంగా తయారు చేసుకునేటటువంటి అథారిటీ స్వరూపులు అవ్వండి. जैसे साकार में स्वयं की स्मृति में रहने से जो कर्म किया वही ब्राह्मण परिवार का संयम बन जाता. సాకారంలో స్వయం స్మృతి ఉంటూ మనం ఏ కర్మ చేసినా అది బ్రాహ్మణ పరివారానికంతా కూడా ఒక నియమంగా తయారవుతుంది. स्वयं के नशे में रहने के कारण अथॉरिटी से कह सकते हो. ఎవరు స్వయం నశాలో ఉంటారో వాళ్ళు అధికారంగా మాట్లాడతారు. సాకార్ ద్వారా కోయి ఉల్టా కరం భీ హో తో ఉల్టా హో జాయేగా. సాకారంలో ఏదైనా ఉల్టా కర్మ జరిగినా అది సరి అయిపోతుంది. స్వయం కే స్వరూప్ కి స్మృతి మే రహనే సే నషా రహతా. స్వయం స్వరూపం యొక్క స్మృతిలో ఉంటే నషా ఉంటుంది. కర్మ ఉల్టా హో నహీ సక్తే హై. వాళ్ళ కర్మ ఎప్పుడూ కూడా ఉల్టా కాదన్నమాట. आप बच्चे भी जब स्वयं की स्मृति स्थिति में रहते तो जो संकल्प चलेगा, जो बोल बोलेगा, वो कर्म करे, वही नियम बन जाएगा. పిల్లలు స్వయం ఆ స్థితిలో ఎప్పుడు ఉంటారో, స్వయం స్థితిలో మీరు ఏ సంకల్పం చేస్తారు, ఏ మాట మాట్లాడతారు, ఏ కర్మ చేస్తారు, అదే ఒక నియమం అయిపోతుంది. స్లోగన్. पवित्रता का पिल्लर मजबूत करो तो ఈ పిల్లర్ లైట్ హౌస్ కా కామ్ కరేగా. పవిత్రత యొక్క స్తంభము ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఈ స్తంభమే ఒక లైట్ హౌస్ యొక్క కార్యం చేస్తుంది. మధురమైన పిల్లలు, శ్రీమతం పైన నడుచుకుంటూ అందరికీ సుఖం ఇవ్వండి. ఆసురీ మతం పైన దుఃఖం ఇస్తూ వచ్చినారు. ఇప్పుడు సుఖం ఇవ్వండి, సుఖం తీసుకోండి. బుద్ధివంతులైన పిల్లలు ఏ ఒక్క రహస్యాన్ని తెలుసుకోవటం వల్ల ఉన్నతమైన పదవి పొందే పురుషార్థం చేస్తారు. మనుషులు అనుకుంటారు ఇది సుఖ దుఃఖాల ఆట, గెలుపు ఓటముల ఆట. ఇప్పుడు అర్ధకల్పం సుఖం యొక్క ఆట నడుస్తుంది. సత్యయుగంలో ఏ ప్రకారమైనటువంటి దుఃఖము ఉండదు. కొత్త రాజధాని రాబోతూ ఉన్నది. తండ్రి కూడా పరంధామాన్ని వదిలి పిల్లలకి చదివించే కోసం వచ్చినారు. ఇప్పుడు పిల్లలు పురుషార్థం చేసి ఉన్నతమైన పదవి తీసుకోవాలి. అచ్చా. ఓం శాంతి. లోకమదే స్వయంభూ శివుని ధామమదే. జ్యోతిర్మయమను లోకమదే స్వయంభూ శివుని ధామమదే. సృష్టిలో పాత్రను అభినయించేటి సకలాత్మల నిజ గృహము, సకలాత్మల నిజ గృహము. జ్యోతిర్మయమను లోకమదే స్వయంభూ శివుని ధామమదే.
ನಿಂದಿನ ಫಳ ಫಳ ಮೆರಿಸೆ ಲೋಕಮದೇ ಫಳ ಫಳ ಮೆರಿಸೆ ಲೋಕಮದೇ జ్యోతిర్మయమను లోకమదే స్వయంభూ శివుని ధామమదే महातत्वमे आलोकं परञ्ज्योति परमात्मोनि लोकं ब्रह्म महातत्वमे आलोकं परञ्ज्योति परमात्मोनि लोकं निराकारी स्थिति निर्विकारी मति निस्सङ्कल्पं लोकमदे నిస్సంకల్పం లోకమదే జ్యోతిర్మయమను లోకమదే స్వయంభూ శివుని ధామమదే శాంతి నిండియున్నది పరమ పవిత్రత వెలుగుతున్నది దివ్య శాంతి నిండియున్నది పరమ పవిత్రత వెలుగుతున్నది ఆత్మ తేజముగా ప్రజ్వలించెను ముక్తిని పొందే ముక్తిని పొందే లోకమదే జ్యోతిర్మయమను లోకమదే స్వయంభూ శివుని ధామమదే జ్యోతిర్మయమను లోకమదే స్వయంభూ శివుని ధామమదే సృష్టిలో పాత్రను అభినయించేటి సకలాత్మల నిజ గృహము సకలాత్మల నిజ గృహము జ్యోతిర్మయమను లోకమదే స్వయంభూ శివుని ధామమదే స్వయంభూ శివుని ధామమదే స్వయంభూ శివుని ధామమదే